వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మైలవరం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఈ రోజున ఆయనకు టీడీపీ రెడ్ కార్పెట్ వేసే ప్రయత్నం చేస్తుందా అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దీన్నే నిజం చేస్తూ ఉన్నాయి. లేటెస్ట్గా తాను ఏదైతే వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్తున్నాను అనే అంశానికి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ చాలా సీరియస్ కూడా అయ్యారు. మీడియాలో తనకు సంబంధించిన వస్తున్న ఊహాగానాల మీద కూడా ఆయన వాటన్నిటిని కంట్రోల్ చేసే ప్రయత్నం కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఈ రోజున కృష్ణా జిల్లా వైసీపీలో అది కూడా మైలవరం లాంటి కొన్ని కాన్స్టిట్యున్సీస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు నిజంగానే వసంత్ను ఒక డిఫెన్స్లో అయితే పడేస్తూ ఉన్నాయి. సో ఒక సఫికేషన్ అయితే ఆయన వైసీపీ నుంచి ఎదుర్కొంటూ వస్తున్నారు. ఈ కారణంతోనే ఆయన పూర్తి స్థాయిలో వైసీపీకి రాజీనామా చేసి ఎన్నికల నాటికి టీడీపీ బాట పట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక చర్చ అయితే జరుగుతూ వస్తుంది. ఇది ఇప్పటికిప్పుడు తెర మీదకి వస్తున్న చర్చ అయితే కాదు, ఇది ఎన్నో రోజులుగా జరుగుతూ వస్తుంది. వసంత కృష్ణ ప్రసాద్ ఎక్కడికక్కడ ఖండించినప్పటికీ దీన్ని బట్ ఆ స్థాయిలో ఆయన చుట్టూ ప్రచారం అయితే జరుగుతూ ఉంది. తీరా ఈ రోజున ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ సమయంలో ఈ చర్చ ఈ రోజున పూర్తి స్థాయిలో ఇంకా ఫ్లేరప్ అవుతూ వస్తుంది. వసంత కృష్ణ ప్రసాద్ లాంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి తన గురించి ఇట్లా ఊహాగానాలు వస్తున్నాయని ఖండించే ప్రయత్నం చేస్తున్నా ఈ చర్చలకైతే ఫుల్ స్టాప్ పడట్లేదు, ఈ ప్రచారానికైతే ఎక్కడ ఆగట్లేదు. సో దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఈ రోజున వసంత వైపే అన్ని వేళ్ళు ఎందుకు చూపిస్తున్నాయి? వసంత ఎన్నిసార్లు ఖండించే ప్రయత్నం చేసినప్పటికీ వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడబోతున్నారంటూ కూడా ఎందుకు ఈరోజు వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఈ అంశానికి సంబంధించి మైలవరం కాన్స్టిట్యున్సీలోనే కాదు, వసంత కృష్ణ ప్రసాద్ అన్నాయిల్లోనే కాదు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ఎప్పుడూ ఒక ప్రీడామినెంట్గా ఉంటుంది మైలవరం కాన్స్టిట్యున్సీ. ఆ ఎమ్మెల్యేగా ఈ వసంత కృష్ణ ప్రసాద్ అడుగులు ఎటువైపు పడ్డా ఆ చర్చ కూడా అదే స్థాయిలో ఉంటుంది. సో అందుకే ఈ రోజున ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా వసంత కృష్ణ ప్రసాద్ వ్యవహారం అయితే నిజంగానే హాట్ టాపిక్ అవుతూ వస్తుంది. ఇవన్నీ ఈ చర్చ ఈ స్థాయిలో జరగడానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే మనం ఒకసారి వసంత కృష్ణ ప్రసాద్ రాజకీయ ప్రస్థానాన్ని కూడా టచ్ చేయాలి. ఆయన కంటే ముందుగా ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు గురించి మనం చెప్పుకోవాలి. జయాంధ్ర ఉద్యమం లాంటి వాటిలో వసంత నాగేశ్వరరావు చాలా కీలక పాత్రే. ఇప్పటికీ ఉండి జీవించున్న అతి తక్కువ మంది జయాంధ్ర ఉద్యమ నేతల్లో వసంత నాగేశ్వరరావు ముందుంటూ ఉంటారు. సో ఆయన ఆ రోజుల్లోనే ఏదైతే ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎన్టీఆర్తో ఇన్స్పైర్ అయ్యి ఆయన పూర్తి స్థాయిలో రాజకీయ రంగేట్రం కానీ, సో టీడీపీ నుంచి ఆయన పలు పదవులు కానీ, ఎన్టీఆర్ క్యాబినెట్లో అత్యంత కీలకమైన హోంశాఖ మినిస్టర్గా కూడా ఆయన పనిచేసిన తీరు కానీ మనకు తెలిసిందే. అలా తనకంటూ కూడా వసంత నాగేశ్వరరావు ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఒక యూనిక్ పర్సన్గా పేరు తెచ్చుకోగలిగారు. సో ఆయన వారసుడుగా ఆ తర్వాత రోజుల్లో వసంత కృష్ణప్రసాద్ రాజకీయ అరంగేట్రం చేశారు. మొదట్లో ఆయన కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. కాంగ్రెస్లో 1999 ఎన్నికల్లో, అదేవిధంగా 2004 ఎన్నికల్లో కూడా నందిగామ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. మనం చూసినట్లయితే ఆ రోజు నందిగామ కాన్స్టిట్యున్సీ జనరల్ కాన్స్టిట్యున్సీగా ఉండేది, రిజర్వ్డ్ కాదు. సో అప్పట్లో నియోజకవర్గాల పునర్విభజన జరగక ముందు ఆయన కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసి 2 సార్లు కూడా ఓడిపోయారు. ఆయన దాదాపు 2014 వరకు ఆయన కాంగ్రెస్లోనే కొనసాగారు. సో అప్పుడు ఏదైతే కొన్ని పదవులు డీసీసీ చైర్మన్ లాంటి పదవులు మొదలుకొని అనేక కీలకమైన పదవుల్లో ఆయన నిర్వహిస్తూ వచ్చారు వసంత కృష్ణ ప్రసాద్. ఎంతో ఇక వ్యక్తిత్వ పరంగా వచ్చినా ఏదైతే వసంత నాగేశ్వరరావుకి అతీతంగా తను ఇండివిజువల్గా సోలో ఇమేజ్ అయితే తెచ్చుకోగలిగారు వసంత కృష్ణ ప్రసాద్. ఏదైనా ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే ఒక వ్యక్తిత్వంతో పాటు తనకంటూ ఒక సోలో ఇమేజ్ అయితే ఎస్పెషల్లీ ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాలో క్రియేట్ చేసుకోగలిగారు. తన తండ్రి ఇమేజ్ తన మీద పడకుండా తనకంటూ ఒక ఐడెంటిటీని అయితే చాలా తక్కువ సమయంలోనే వసంత క్రియేట్ చేసుకోగలిగారు. అలాంటి వసంత కృష్ణ ప్రసాద్ 2014 ఎన్నికల్లో ఆయన టీడీపీలోకి వచ్చున్నారు ఆ రోజున. అయితే అప్పటికే మైలవరం కాన్స్టిట్యున్సీ నుంచి దేవినేని ఉమా పోటీలో ఉన్నారు. అప్పటికే ఆయన అక్కడి నుంచి ఇబ్రహీంపట్నం తర్వాత రోజుల్లో మైలవరంగా మారింది. సో ఆయన అక్కడి నుంచి ఆల్రెడీ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక అప్పుడు వసంత కృష్ణ ప్రసాద్కి పోటీ చేసే అవకాశం రాని పరిస్థితుల్లో ఆయన ఆ రోజున నందిగామ నుంచి పోటీ చేసిన తంగిరాల ప్రభాకర్ రావుకి పూర్తి స్థాయిలో ఆయన బ్యాక్ ఎండ్ పనిచేసి ప్రభాకర్ రావు ఎమ్మెల్యే కావడంలో కూడా వసంత కీలక పాత్ర పోషించారు. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని రోజుల పాటు పార్టీలోనే కొనసాగారు. అయితే ప్రత్యేకంగా మైలవరం కాన్స్టిట్యున్సీలో నుంచి దేవినేని ఉమా గెలిచి ఎమ్మెల్యే కావడం, ఆ వెంటనే పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. అత్యంత కీలకమైన నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు దేవినేని ఉమా. అయితే ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో దేవినేని ఉమాతో ఉన్న విభేదాలు కావచ్చు, కొన్ని ఈగో క్లాషెస్ కావచ్చు, ఆ తర్వాత రోజుల్లో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడడానికి ఇవన్నీ కూడా కారణమయ్యాయి. ఇక 2019 ఎన్నికల కంటే ముందు ఆయన జగన్ పిలిచి ఆయనతో మాట్లాడడం కానీ, వెంటనే వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ జెండా మార్చే ప్రయత్నం కూడా చేశారు. ఈ క్రమంలోనే ఆయన వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇన్ కేస్ పార్టీలో ఉన్న ఆ రోజు ఇన్ఛార్జిగా దేవినేని ఉమానే ఉన్నారు కాబట్టి 2019 ఎన్నికల్లో మైలవరం టికెట్ను దేవినేని ఉమాకే ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీని వీడాల్సి వచ్చింది. ఇక నందిగామ ఆల్రెడీ రిజర్వ్డ్ కాబట్టి ఆయనకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది.
అలాంటి పరిస్థితుల్లో దేవినేని ఉమాని వ్యతిరేకిస్తూ ఆయన ఆ రోజున వైఎస్ఆర్సీపీ జెండా అయితే కప్పుకున్నారు. సో దెన్ 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి మైలవరం నుంచి వసంత కృష్ణప్రసాద్ పోటీ చేసి అత్యధిక మెజారిటీతో ఎవరైతే దేవినేని ఉమా మీద గెలవడం జరిగింది. సో గెలిచున్నారు. గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ కూడా అటు అధికారంలోకి వచ్చింది. ఇటు చూస్తే భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కృష్ణా జిల్లా రాజకీయాల్లో ఒక దశలో చక్రం తిప్పిన నేతగా ఉన్న దేవినేని ఉమా ఓడిపోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి మైలవరంకి దేవినేని ఉమా ఇన్ఛార్జిగా కొనసాగుతూ వస్తున్నారు. ఇక వసంత అటు పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేగా కూడా అయ్యారు. సో అటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రత్యేకించి కమ్మ సామాజిక వర్గాన్ని చెందిన నేతలు వైసీపీలో తక్కువ మందే ఉన్నారు. అందులో కూడా కొడాలి నాని, తర్వాత వసంత కృష్ణప్రసాద్ వీళ్ళిద్దరు మాత్రమే రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. యార్లగడ్డ లాంటి వాళ్ళు పోటీ చేసినప్పటికీ గన్నవరం నుంచి ఆయన ఓడిపోవడం జరిగింది ఎమ్మెల్యేగా. సో ఏదైతే ఆ ఇద్దరు సామాజిక సమీకరణాల్లో మొదట్లో వసంతకి ఏదైతే మంత్రి పదవి వచ్చిందని చర్చ జరిగినప్పటికీ ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి అయితే ఎఫర్ట్ పెట్టలేదు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లో కొడాలి నాని మంత్రి అయ్యారు సివిల్ సప్లైస్ శాఖకు. రీషఫ్లింగ్లో భాగంగా 3 ఏళ్ల తర్వాత ఆ మంత్రి పదవి నుంచి కొడాలి నానిని పక్కన పెట్టిన సమయంలో కూడా మంత్రివర్గ సమీకరణాల్లో వసంత ఫిట్ అవుతారనే చర్చ కూడా జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ టైంలో రెండోసారి రీషఫ్లింగ్లో ఎవరికి కూడా కమ్మ సామాజిక వర్గానికి అయితే ఎక్కడా తన మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వలేదు. సో అటు వసంత కృష్ణప్రసాద్ని క్యాబినెట్లోకి తీసుకుంటారన్న వచ్చిన వార్తలు కూడా అలా అయితే జగన్మోహన్ రెడ్డి చెక్ పెట్టగలిగారు. ఇంకా అప్పటి నుంచి కూడా ఇక అదంతా ఒక ఎత్తు అయితే సరే తనకి మంత్రి పదవి ఇచ్చారా, తను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలుచున్నారు కాబట్టి తీసుకునే అవకాశం చేజారిందా, ఇవన్నీ పక్కన పెడితే బట్ వసంతకు మాత్రం మరో రూపంలో వైసీపీ నుంచి ఒక సఫికేషన్ ఎదురవుతోంది. అది కూడా ప్రజెంట్ మంత్రిగా ఉన్న జోగి రమేష్ రూపంలో. గతంలో చూసినట్లయితే కాంగ్రెస్ నుంచి జోగి రమేష్ పెడన ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. సో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నాక 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దేవినేని ఉమా మీద ఆయన పోటీ చేశారు. పెడన్ నుంచి ఏదైతే మైలవరం నుంచి పోటీ చేసినప్పటికీ కూడా ఆ రోజు దేవినేని ఉమా చేతిలో జోగి రమేష్ కూడా ఓడిపోయారు. అయితే ఆయన ఓడిపోయారు. తర్వాత 2019 ఎన్నికలు అంటే మొన్నటి ఎన్నికల్లో ఆయనకి మరోసారి పెడన్ నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. బట్ పెడన్ నుంచి జోగి రమేష్ గెలిచారు. ఫస్ట్ క్యాబినెట్లో ఇవ్వకపోయినా జగన్ మంత్రి పదవి, ఆ తర్వాత రెండోసారి షఫ్లింగ్లో భాగంగా జోగి రమేష్కి కూడా ఈరోజు మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే దేవినేని ఉమా చేతిలో ఓడిపోయిన ఓటమిని అయితే అంత ఈజీగా రమేష్ అయితే తీసుకోలేదు జోగి రమేష్. అందుకే ఆయన ఎప్పుడు కూడా మైలవరంలో తన గతంలో పోటీ చేసి ఉంటాం, అక్కడ స్థానిక క్యాడర్ మీద ఆయన కొంచెం పట్టుంటాం కావచ్చు. ఇక ఇసుక రీచ్ల దగ్గర నుంచి మైనింగ్ మొత్తం కూడా మైలవరం కాన్స్టిట్యున్సీలో అత్యంత ఎక్కువగా ఉండవు. సో ఈ కారణాలతో కావచ్చు. సో ఎప్పటి నుంచి డే 1 నుంచి కూడా మంత్రి కాక ముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచే జోగి రమేష్ ఎప్పుడు కూడా మైలవరం కాన్స్టిట్యున్సీ మీదే ఫోకస్ పెట్టారు. అది ఎప్పటి నుంచో కూడా తనకు సఫికేషన్ ఎదురవుతోందంటూ వసంత కృష్ణప్రసాద్ ఎప్పటికప్పుడు మీడియా ముందు అటు తనకు అవకాశం వచ్చినప్పుడల్లా తన కార్యకర్తల ముందు కూడా ఇదే అంశాన్ని పార్టీ అధిష్టానానికి చేరవేసే విధంగా మాట్లాడుతూ వస్తున్నారు. ఇక ఎప్పుడైతే జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారో మంత్రి పదవి ఇచ్చిన తర్వాత ఇక పూర్తి స్థాయిలో ఆయన ఒక దశలో అసలు పెడనను వదిలేసి మరీ మైలవరం కాన్స్టిట్యున్సీ మీదే ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అటు వసంత అనుచరులకు జోగి అనుచరులకు మధ్య అనేక సార్లు వాదోపవాదాలు కానీ ఇగో క్లాషెస్ కానీ తెర మీదకి వచ్చాయి. అనేక సార్లు కంబైన్డ్ మీటింగ్స్ పెట్టినా ఏదైతే జోగి రమేష్ మంత్రి హోదాలో అక్కడికి అటెండ్ అయ్యి వసంతను ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. వసంత ఓపెన్గా తనకు అవమానాలు ఎదురవుతున్నాయి అంటూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా అనేక సార్లు అనేక విపరీత పరిణామాలు అయితే మైలవరం కాన్స్టిట్యున్సీ వేదికగా చోటు చేసుకుంటున్నాయి. ఎన్నోసార్లు వసంత కృష్ణప్రసాద్ పెడనలో కాన్స్టిట్యున్సీని చూసుకోకుండా తన వైపు రావడం వల్ల జోగి రమేష్ తనకి ఇబ్బందిగా ఉంది అనే అంశాన్ని పార్టీ అధిష్టానానికి కూడా చేరవేసే ప్రయత్నం చేశారు. ఎన్నోసార్లు తన ఆవేదన రూపంలో తను ఎన్నోసార్లు వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఈ ఇష్యూకి చెక్ పెట్టే విధంగా కూడా ఇప్పుడు దాకా వ్యవహరించలేదు. ఇక ఒక దశలో ఎప్పుడైతే యార్లగడ్డ లాంటి వాళ్ళు గన్నవరం నుంచి పార్టీని వీడి టీడీపీలోకి వెళ్ళారో అప్పుడే మరో చర్చ కూడా జరిగింది. నెక్స్ట్ ఏదైతే యార్లగడ్డ వెంకట్రావు బాటలోనే వసంత కృష్ణప్రసాద్ కూడా వెళ్ళబోతున్నారని ఒక చర్చ జరిగింది. ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి వసంతని పిలిచి మాట్లాడుకున్నారు. జోగి రమేష్ను కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అది కేవలం 1-2 రోజులు మాత్రమే దానికి పరిమితమైంది ఆ ఇష్యూ. ఆ తర్వాత నుంచి తిరిగి జోగి రమేష్ ఈ రోజున మైలవరం కాన్స్టిట్యున్సీలో ఇన్వాల్వ్ అవుతున్న తీరైతే వసంత అనుచరులతో పాటు వసంత ఫ్యామిలీని కూడా ఒక అసహనానికి అయితే గురి చేస్తోంది. ఇక మరోవైపు చూసినట్లయితే వచ్చే ఎన్నికల్లో నేను మైలవరం నుంచి పోటీ చేస్తానంటూ కూడా జోగి రమేష్ అక్కడ ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. తన అనుచరులకు కూడా అదే మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఆయన బయటకు వచ్చి అవుట్ బరిస్ట్ కూడా అయ్యారు వసంత కృష్ణప్రసాద్. నెక్స్ట్ ఎలక్షన్స్లో నాకు టికెట్ రాకపోయినా పర్లేదు అని కూడా ఒక దశలో మాట్లాడారు. జోగి రమేష్కి టికెట్ ఇచ్చినా నేనేం అనుకోనంటూ కూడా మాట్లాడారు. బీసీలకి టికెట్ ఇచ్చినా నాకు అభ్యంతరం లేదని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆయన పిలిపించి మాట్లాడుకున్న ఆ ఇష్యూకి అయితే సార్ట్అవుట్ చేసే ప్రయత్నం అయితే చేయలేదు.
ఇక ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈరోజు బయటపడి రోడ్ మీదో మీడియా ముందో వాళ్ళిద్దరూ కూడా ఒకరికొకరు పరస్పరం కొట్టుకోకపోయినా బట్ ఆ స్థాయిలో ఒక సఫికేషన్ ఉంది. జోగి రమేష్ వర్సెస్ ఏదైతే వసంత కృష్ణ ప్రసాద్ అన్న సిచ్యువేషన్ అయితే మైలవరంలో ఉంది ఈ రోజున వైసీపీలో. సీనియర్ నేతలు ఇన్వాల్వ్ అవుతున్న ఆ ఇష్యూకి ఇప్పుడు దాకా కూడా ఒక సొల్యూషన్ అయితే చూపించలేకపోయారు. పెడన కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి మరీ మైలవరంలో జోగి రమేష్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అనేది ప్రధానంగా ఈ రోజున వసంత కృష్ణ ప్రసాద్ అనుకో విమర్శిస్తున్న పెద్ద విమర్శ. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి మెడికల్ యూనివర్సిటీ పేరు విషయంలో ఎన్టీఆర్ పేరుని పక్కన పెట్టి తన తండ్రి పేరుని అక్కడ పెట్టే ప్రయత్నం చేశారో అప్పుడు తీవ్ర స్థాయిలో ఆయన మీద విమర్శలు వ్యక్తమైనాయి, పర్టికులర్లీ టీడీపీ నుంచి. ఇక సొంత పార్టీలో ఉన్న నేతలైతే ఈ అంశాన్ని ఖండించేందుకు కూడా భయపడ్డారు. ఎక్సెప్ట్ గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వంశీ మాత్రమే జగన్మోహన్ రెడ్డిని పేరు మళ్ళీ రివోక్ చేయమంటూ కూడా ఒక చిన్న విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇక అలా వైసీపీలో ఉన్న నేతలే జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఏదైతే వ్యతిరేకించడానికి భయపడుతున్న పక్షంలో ఆ రోజు వసంత నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలా కీలక కామెంట్స్ చేశారు. ఒకవైపు చూసినట్లయితే ఎన్టీఆర్ పేరును మళ్ళీ తిరిగి యూనివర్సిటీకి పెట్టాలని డిమాండ్ చేశారు. హోమ్ మినిస్టర్గా తానున్న టైంలోనే ఆ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయిందంటూ కూడా ఆయన మాట్లాడారు. మరోవైపు చూస్తే అసలు కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యమే లేదు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో అంటూ మాట్లాడారు. సో తెలంగాణలో పువ్వాడు అజయ్ లాంటి వాళ్ళని కేసీఆర్ మంత్రి పదవుల్లోకి తీసుకున్నా జగన్ ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వట్లేదంటూ కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించిన అమరావతిని తానే లీడ్ చేయబోతున్నానంటూ కూడా ఆయన చాలా ఆవేశంగా మాట్లాడారు. ఇవి కూడా వసంత కృష్ణ ప్రసాద్ సఫికేషన్కి అయితే కారణమయ్యాయి. వీటి మీద అటు కొడాల నాని లాంటి వాళ్ళు, జోగి రమేష్ లాంటి వాళ్ళు వసంత వాళ్ళ నాన్న మాట్లాడిన మాటలకు వసంత కృష్ణప్రసాద్ని టార్గెట్ చేస్తూ వాళ్ళు మీడియా ముందుకు వచ్చిన పరిస్థితి. సో ఈ విషయంలో కూడా అది తన తండ్రి మాటలు అన్నట్టుగా ఆయన వాటిని సర్ది చెప్పే ప్రయత్నం చేసినా నిజంగానే అదొక అంశంగా ఆయన టార్గెట్ చేసిన సందర్భం కూడా ఉంది. ఇక ఇలాంటి ఈ వాతావరణంలో తాను వైసీపీలో ఫిట్ కాలేననే సందర్భంలో వసంత మీడియా ముందుకు వచ్చి అవుట్ బరెస్ట్ అయ్యే ప్రయత్నం చేయడం కానీ ఆ తర్వాత ఇక టీడీపీ కూడా ఇక్కడ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఈ రోజున మైలవరంలో అనేక రకాలుగా ఎప్పుడైతే ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా దేవినేని ఉమ ఆయనకు సంబంధించి స్థానిక నేతల మధ్య ఒక ఈగో క్లాషెస్ కానీ, వంశీ లాంటి వాళ్ళు పార్టీని విడిచి వెళ్ళేటప్పుడు దేవినేని ఉమాని టార్గెట్ చేస్తూనే మాట్లాడారు. ప్రజెంట్ విజయవాడ ఎంపీగా ఉన్న కేసీఆర్ నాని లాంటి వాళ్ళు ఎప్పుడు కూడా దేవినేని ఉమాని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఇలా అనేక మంది నేతలు ఎప్పుడు కూడా దేవినేని ఉమా టార్గెట్గానే మాట్లాడుతూ వచ్చారు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు. ఈరోజు లైక్ కొడాల నాని లాంటి వాళ్ళు కూడా ఎన్నోసార్లు దేవినేని ఉమాని టార్గెట్ చేశారు. సో అనేక సార్లు ఇలా ఉమాని టార్గెట్ కావడం కానీ, ఎస్పెషల్లీ ఆయన ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత ఓటమి పాలైన తర్వాత ఆయన ఇంకా నేతలందరికీ కూడా సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. ఈ క్రమంలోనే వసంత కృష్ణ ప్రసాద్ ఉమా మీద పోటీ చేసినట్లయితే మళ్ళీ 2019 ఫలితాలే పునరావృతమవుతాయన్న సర్వేలు కానీ అంచనాలు కానీ కొన్ని వచ్చిన పరిస్థితి. ఈ క్రమంలోనే అవసరమైతే దేవినేని ఉమాని ఎంపీగా పంపించి బందరు ఎంపీగా ఈరోజు వసంత కృష్ణ ప్రసాద్ని పార్టీలోకి తీసుకొద్దామన్న ఒక ప్రపోజల్ కూడా టీడీపీ నుంచి వచ్చింది. బట్ ఈ క్రమంలోనే వసంత నాగేశ్వరరావు తన కొడుకుతో కలిసి టీడీపీలోకి వస్తానంటే వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉందన్న చర్చ కూడా టీడీపీ నేతల నుంచి ఒక ఫీలర్ అయితే బయటకు వచ్చింది. సో ఈ క్రమంలోనే ఇదంతా ఒక హీటెడ్ డిస్కషన్ జరుగుతూ ఉన్న సమయంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో ఉన్న తన సిట్టింగులను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒక 9 స్థానాల్లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు సిట్టింగులు కొంతమందిని మార్చి. ఎప్పుడైతే ఇలాంటి చర్య తీసుకున్నారో చాలా క్యాటలారికల్గా అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పైకి క్లాస్ వార్ అని చెప్తున్నా ఆయన క్యాస్ట్ వార్నే ఫాలో అవుతున్న సిచ్యువేషన్ అయితే ఉందనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. సో ఈరోజు ఎక్కడికక్కడ బీసీ కార్డును తెర మీద తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనేది తాజాగా ప్రకటించిన కొత్త ఇన్ఛార్జ్ని చూసినా కూడా మనకు అదే అర్థమవుతుంది. సో ఈ క్రమంలోనే ఈ రోజున మైలవరం కాన్స్టిట్యున్సీలో కూడా జోగి రమేష్ని తీసుకొచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతూ వస్తుంది. వసంత కృష్ణప్రసాద్ నీకు ఎక్కడికన్నా ఆప్షన్ చూద్దామనే ఆలోచనలో ఉన్నారా, లేకపోతే ఆయన అర్ధబలం అంగబలాన్ని వాడుకుంటూనే ఆయన ఎక్కడికన్నా ఎంపీగా పంపించే అవకాశం ఉందా అనేది సెకండ్ ఆప్షన్ అయినప్పటికీ ఈరోజు జోగి రమేషే మైలవరానికి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం అయితే మాత్రం జోగి రమేష్ వర్గం చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే తాజాగా జగన్మోహన్ రెడ్డి సిట్టింగులను మార్చి షఫ్లింగ్ చేసిన పరిస్థితుల్లో. సో ఈ క్లారిటీతో వసంత కృష్ణప్రసాద్ కూడా క్లారిటీ వచ్చినట్లయింది. అందుకే ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఇంత సఫికేషన్ తీసుకోలేక తన పార్టీని తను సైలెంట్గా ఉందాం కొన్ని రోజులు అన్న అంచనాకు వచ్చినట్టు అయితే ఒక చర్చ అయితే ఉంది. బట్ ఇదే సమయంలో టీడీపీ కూడా వసంత కృష్ణప్రసాద్తో టీడీపీ అగ్రనేతలు అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. కొందరు కృష్ణా జిల్లా నేతలు ఇప్పటికే వసంతతో టచ్లోకి వచ్చారన్న ప్రచారం ఉంది. అయితే వీటన్నిటిని వన్ సైడెడ్గా వసంత కృష్ణప్రసాద్ ఖండించినప్పటికీ ఈ రోజున వైసీపీలో ఆయనకి అటు పెడన రమేష్ నుంచి జోగి రమేష్ నుంచి ఇటు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఒక సఫికేషన్ వస్తున్న మాట అయితే వాస్తవం. మరి నిజంగానే వసంత కృష్ణప్రసాద్ మీద జరుగుతున్న ప్రచారం నిజమని జగన్ నమ్మారా అనే అంశాన్ని మనం పక్కన పెడితే
ఈరోజు టీడీపీ మాత్రం అదే స్థాయిలో వసంత మీద అయితే ఫోకస్ పెట్టింది. మరి ఈ రోజున ఇప్పుడున్న పరిస్థితుల్లో వసంత కృష్ణప్రసాద్ లాంటి ఒక స్ట్రాంగ్ ఫోర్స్ ఉన్న నేతను వదులుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని అయితే మనం అంచనా వేయలేం. కానీ ఒకవైపు టీడీపీ అదే స్థాయిలో వసంత కృష్ణప్రసాద్ని ఆహ్వానించినట్లయితే ఆయనకు ఆ స్కోప్ కూడా ఉండే అవకాశం కూడా ఉంటుంది ఎన్నికల్లోపే, ఎందుకంటే వైసీపీలో ఉన్న ఒక సఫికేషన్ దృష్ట్యా. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో కేవలం మైలవరం కాన్స్టిట్యున్సీలోనే కాదు, పూర్తి స్థాయిలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూడా ఈరోజు టాక్ ఆఫ్ ది వసంతగా మారారు జిల్లా మొత్తం మీద. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఈ పరిణామాలు వసంత కృష్ణప్రసాద్ రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పబోతున్నాయి, దెన్ మైలవరం కాన్స్టిట్యున్సీలో వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏ మలుపు తిరుగుతోంది రేపటి ఎన్నికల్లో అనేది కూడా మనం చూడాల్సి ఉంది.